హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పంకిన్ పాస్తా రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సేమ్ టైంలో చాలా హెల్తీ కూడా. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. ఒక 200 గ్రామ్స్ పంకిన్ అనేది తీసుకోండి. దాంట్లో ఉన్న పొట్టు అంతా తీసేసి లోపల అన్నీ క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి తీసుకొని కడాయికి మార్చుకోండి. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేస్తున్నామండి. ఈ పంకిన్తో పాటే మనం ఇక్కడ ఒక క్యాప్సికమ్, అలానే ఒక 4-5 వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం. ఇవి అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలండి. మనకు పంకిన్ అనేది మెత్తగా ఉడికి రావాలి. ఈలోపు మనకు పాస్తా కూడా కుక్ చేసుకుంటామండి. దానికోసం పక్కనే ఒక గిన్నెలో 2 కప్ అంతా నీళ్ళు వేసి దాంట్లో పాస్తాకు సరిపడా ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ కూడా వేసేసి 1 కప్ అంతా పాస్తా కూడా యాడ్ చేసి ఆ పాస్తాని మనం కుక్ చేయబోతున్నామండి. మనకు పాస్తా కుక్ అవ్వడం, ఈ పంకిన్ కూడా కుక్ అవ్వడం రెండు ఒకేసారి జరిగిపోతుంది. ఈజీగా ఉంటుంది మనకు పాస్తా అప్పుడు చేయడం అన్నది. చూడండి, సిమ్లో పెట్టి మనం ఆయిల్లో లైట్గా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు ఒక 1/2 కప్ అంతా వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసి ఈ పంకిన్, క్యాప్సికమ్ అలానే మనం యాడ్ చేసిన వెల్లుల్లి అన్నీ బాగా కుక్ అవ్వడానికి వదలాలండి. ఈలోపు మన పాస్తాని కూడా కుక్ చేసి తీసుకుంటామండి. చూడండి, మనకు సూపర్గా పంకిన్ అనేది ఉడికి వచ్చింది. ఇప్పుడు ఈ పంకిన్ని మనము మిక్సర్ జార్లో వేసి మెత్తగా పేస్ట్గా రెడీ చేసుకొని తీసుకొని రావాలండి. పాస్తాని కూడా దాంట్లో ఉన్న నీళ్ళంతా తీసేసి ఒక స్ట్రైనర్లో పెట్టి ఉంచాలండి. ఇవి రెండు రెడీ అయిన తర్వాత మనము ఈ పాస్తా ఎలా రెడీ చేసుకుంటాం అనేది చూస్తామండి. మనం పంకిన్ని గ్రైండ్ చేస్తున్నప్పుడు దీంట్లో 1/2 కప్ అంతా పాలు కూడా యాడ్ చేసి మిక్స్ చేసి తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక కడాయిలో 10 గ్రాము బటర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఈ బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. దాన్ని కూడా యాడ్ చేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. మనం యాడ్ చేసిన వెల్లుల్లి అన్నది రంగు లైట్గా మారిన తర్వాత అండి, మనం కారంకు తగినట్టు చిల్లీ ఫ్లేక్స్ అండి, 1 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, అలానే పిజ్జా హెర్బ్స్ ఉంటుంది చూడండి, అవి 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ పంకిన్ని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం పంకిన్కు ఉప్పు అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఈ పంకిన్ పేస్ట్కి సరిపడా మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పంకిన్ పేస్ట్తోనే ఒక 1/2 కప్ అంతా వాటర్ కూడా యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఒక్కసారి ఉప్పు వేసిన తర్వాత టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ ఉప్పు బ్యాలెన్స్గా ఉంది అంటే చాలండి. మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని కూడా దాంట్లో యాడ్ చేసి మంచిగా ఈ పంకిన్ అనేది పాస్తాకు కోట్ అయినట్టు కలుపుకోవాలండి. ఇది బాగా కోట్ అయ్యి ఒక 5 సెకండ్స్ పాటు మనకు ఉడికిందంటే సరిపోతుందండి. మనకు పంకిన్ పాస్తా అనేది రెడీ అయిపోతుంది. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి దీంట్లో చీజ్ కూడా యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి చీజ్ అనేది ఈ పంకిన్తో పాటు మెల్ట్ అయినంత వరకు మనం కలుపుకొని తీసుకోవాలండి. ఈ ఎల్లో పంకిన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హార్ట్ హెల్త్ కానీ, మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, అలానే మన డైజెషన్ సిస్టమ్ కానీ చాలా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా ఈ పంకిన్ని తినొచ్చండి. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి, చాలా సింపుల్ అయిన ఒక పంకిన్ పాస్తా రెసిపీ అండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారండి. మీకు ఈ పంకిన్ పాస్తా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.